ఓన్లీ నాకేనా కళ్ళు కడుగు కూడా ఇకేముందా? కళ్ళు బిజీయా? ఏం చేస్తావు? అరే రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఏం చేస్తున్నావు నన్ను? అయితే వాళ్ళు నేను ఒక వియర్డ్ కాంబినేషన్ ట్రై చేస్తున్నా. మ్యాంగో విత్ చాక్లెట్ ప్రోటీన్ షేక్. మమ్మీ ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. అమ్మ ఇక్కడ పౌడర్ అలాగే ఉండిపోయింది చూడు, అతుక్కుంది. ఇది కూడా తీవా? అతుక్కుపోయిందంటే రాట్లా అందుకు. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ ఉప్మా. ఓట్సే కదా మీ? అన్నట్టుగానే వియర్డ్గా ఉంది టేస్ట్. యూజువల్లీ నేను బనానా ప్లస్ చాక్లెట్ ప్రోటీన్ షేక్ వేసుకుంటాను, అది చాలా బాగుండిద్ది. ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కారణం ఏంటంటే మా ఇంట్లో బనానాస్ అయిపోయినాయి, ఇవాళనే జెప్టో చేసుకోవాలి. అయితే 1 వీక్ బ్యాక్ నేను ఆల్రెడీ కొన్ని కార్స్ టెస్ట్ డ్రైవ్ చేశా. సో దానిలో 2 కార్స్ నాకు బాగా నచ్చినాయి. 2 2013 మోడల్. ఒకటి పోలో, మా మామయ్యకి తెలిసిన వాళ్ళ దగ్గర. రెండోది ఎకో స్పోర్ట్ 2013 ఎకో స్పోర్ట్. స్పిన్నీలో చూసా. పోలో 3.3 చెప్పారు కానీ ఆల్రెడీ సోల్డ్ అవుట్. అండ్ ఎకో స్పోర్ట్ స్పిన్నీలో చూసా, ఇప్పుడు లేదు, సోల్డ్ అవుట్. మళ్ళీ నేను ఇప్పుడు కార్ సెర్చ్ అనేది స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఈ 1 వీక్ గ్యాప్ ఇచ్చేసరికి సేల్ అయిపోతాయి. నేను కొంచెం టైం తీసుకొని స్లోగా తీసుకుందాం అనుకున్నా. ఈ టైం తీసుకునే గ్యాప్లో ఆల్రెడీ సెల్ అయిపోతున్నాయి వెహికల్స్ అనేవి. సో కొంచెం కాన్షియస్గా క్విక్గా డెసిషన్ తీసుకోవాలి నెక్స్ట్ టైం వెహికల్స్ నచ్చితే మాత్రం. ఏనన్నా? మా కన్నా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, తన కోసం స్పెషల్గా లంచ్. వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే నువ్వు తప్పకుండా రా, మీ ఆయన్ని తీసుకురావద్దని చెప్పినట్టుంది. సో అందుకే నన్ను తీసుకెళ్తలేదు. అంతేనా? అంతే అనుకుంటారు. మరి నాకు చెప్పలేదు కదా రా అని. నేనే వెళ్తాను. మొత్తం ఫేక్ 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 ఫెల్లో. బాయ్ బాయ్. సో కళ్ళు ఇక్కడ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు. కళ్ళు ఏం ఎగ్జామ్ నీకు? ఊప్స్. ఓ ఊప్స్ ఎగ్జామా? ఓకే, జావానా? ఇప్పుడే నేను ఇంటికి వచ్చాను. ఇప్పటిదాకా నేను కొన్ని కార్స్ రీసెర్చ్ చేశా. అండర్ 3 lakhs. కాస్ట్ 24లో చూశాను, స్పినీలో చూశాను. మోస్ట్లీ రెనాల్ట్ క్విడ్ ఉన్నాయి అండ్ డస్టన్లో రెడీగో అనేది ఒక కార్ ఉంది. ఆ రెండు చాలా చిన్న కార్స్. సో ఈ చుట్టుపక్కల సిటీ డ్రైవ్ బాగానే ఉంటాయి. ఎందుకన్నా మంచిదని అండర్ 3 lakhsలో యూజ్డ్ కార్స్ ఏది తీసుకుంటే బాగుంటుందని యూట్యూబ్లో రీసెర్చ్ చేసిన. దానిలో ఆ పర్సన్ ఏం చెప్పాడంటే, నువ్వు అండర్ 3 lakhsలో కార్స్ తీసుకుందాం అనుకుంటే ఈ కార్స్ అయితే తీసుకోకు. రెనాల్ట్ క్విడ్, డస్టన్ రెడీగో, సారీ ఒకవేళ నేను తప్పు చెప్పుంటే, వాక్స్వాగన్ వెంటో పెట్రోల్ వర్జన్, ఇంకా యాక్చువల్లీ ఇంకా చాలా కార్లు చెప్పాడు. టోటల్ 9 కార్స్ చెప్పాడు ఆయన. దాంట్లో నేను అనుకున్న కార్స్ i20 లేదు, పోలో కూడా లేదు. సో ఐఎమ్ గుడ్. కార్ తీసుకోవడం అనేది ఒక్క రోజులో తేలే మ్యాటర్ అయితే కాదు. డెఫినెట్లీ ఇట్స్ గోనా టేక్ సమ్ టైం. కొంచెం నిదానంగా 1 by 1 చూసి తీసుకుంటేనే బెటర్. అందుకనే అంత హరిగా అయితే లేను. బై ది వే చందు ఇంకా రాలేదు. ఇట్స్ బీన్ 3 hours. కొంచెం బోరింగ్గా ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫుడ్ తినేసి, అను అండ్ కళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి ప్లాన్ చేస్తా బెటర్. ఇప్పుడే అను దగ్గరికి వచ్చా. అయితే ఈరోజు నా టైం బాగుందని చెప్పి రాశి ఫలాలు చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అన్నారు. చూద్దాం ఎంతవరకు నా టైం బాగుందో. అను, అయితే ఒక గేమ్ ఆడదాం అనుకుంటున్నా. నీ దగ్గర బుక్ ఇంకా ఒక బౌల్ ఉందా? ట్రాన్స్పరెంట్ బౌల్ కావాలి. అంటున్నా ఏంటి? చూడు, చిన్నదా పెద్దదా? చిన్నది చాలు, చిన్న బౌల్ 3-4 చిట్స్ వేసుకోవడానికి. ఇవ్వా? థ్యాంక్ యూ. అను, గేమ్ ఆడటానికి రెడీయా? నేను ఆడాలా? రూల్స్ చెప్తాను చూడు. సో ఈ బౌల్లో 4 చిట్స్ వేస్తా, ఓకే? దానిలో 10, 50, 100 అండ్ ఒక స్మైలీ బొమ్మ ఉంటుంది, 0 అంటే 0 అన్నట్టు అది. సో 10 కానీ 50 కానీ 100 కానీ పిక్ చేస్తే నేను నీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తా. కానీ 0 అదే ఆ స్మైలీ బొమ్మ వచ్చింది అనుకో, నువ్వు నాకు ఇవ్వడం కాదు, నేను అడిగింది నువ్వు అడిగినప్పుడు కుక్ చేయాలి. ఓకే, గాట్ ఇట్? ఓకే, రెడీయా? తీస్తావా? 100 రావాలి. ఓన్లీ నాకేనా కళ్ళు కడుగు కూడా ఇకేముందా? కళ్ళుకి అయితే ఈ గేమ్ నీకు కళ్ళుకి
ఇంటికి వచ్చిన తర్వాత కన్నా కూడా ఉంటుంది. సో మీ ముగ్గురికి, అత్తయ్య ఇంకా మా మమ్మీ ప్లేయర్స్ కాదు దీంట్లో, ఎందుకంటే వాళ్ళు అడిగింది కుక్ చేస్తారు కదా. సో ఈ గేమ్ ప్లానే అది. నా అదృష్టం టెస్ట్ చేసుకుందామని ఇవాళ. కళ్ళు మూసుకొని పిచ్చే. ఏమొచ్చింది? 50యా? సరే చింపక్ దాన్ని. అయితే ఫస్ట్ రౌండ్లో అను 50 పిక్ చేసింది. సో చూద్దాం ఈ సెకండ్ రౌండ్ అనమాట, ఎందుకంటే నేను అనుకుని రావాలి కదా. అయినా నువ్వు అడిగింది కుక్ చేసి పెట్టాలంటే నువ్వు ఈ గేమ్లో గెలవాలని రూల్ ఏమైనా ఉందా? అడిగినప్పుడు కుక్ చేయాలి కదా. అరే నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి గేమ్ ఆడుతున్నావు రా, ఇచ్చే ఇంకా మొత్తం మీరు అడిగింది కుక్ చేయాలంటే మీరు గేమ్లో గెలవాల్సిన అవసరం లేదు బావగారు, మేము చేసి పెడతాం. అమ్మా ప్రేమతో చంపేస్తుంది గాయసాను. ఇప్పుడు కళ్ళు గాడితో ఆడదాం. కళ్ళు బిజీయా? ఏం చేస్తావు? అరే రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఏం చేస్తున్నావు నన్ను? ఇదేనా ప్రిపరేషన్? అరే ప్రిపరేషన్ ఇది. ఎండిపోతాయి కదా, ఎండిపోతే కలర్ రాదని నా ఫ్లవర్స్ని ఇట్లా స్టోర్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు రేపు వెళ్ళి ఆ సుత్తితో ఎవరిని కొడతావు రేపు క్లాస్లో? నన్ను నేనెందుకు వస్తా క్లాస్కి? ఎగ్జామ్ పెట్టుకొని చదువుకోరా అంటే సుత్తితో ఆడుతుంది. ఓకే సరే, గేమ్ ఆడదాము. ఇటు చూడు, బట్ 0 వస్తే నేను అడిగినప్పుడు కుక్ చేయాలి మళ్ళీ, కాదనుకుండా అరే తలనొప్పి రే, అరే కడుపు నొప్పి వస్తుంది ఏం చెప్పకూడదు, ఇట్లా రీజన్లు చెప్పొద్దు, అడిగినట్టు చేయాలి. ఓకే తి 50యా? 100 150. ఓకే, నా లాస్ట్ చూసి పాపం మా అన్ను తట్టుకోలేక 2-3 సార్లు ట్రై చేస్తే ఒకసారి స్మైలీ వచ్చింది. ఎట్లాగో స్మైలీ వచ్చింది కదా వండి పెడతా అని చెప్తుంది. హానెస్ట్లీ ఒక ఛాన్స్లోనే విన్ అవ్వాలి నేను, బట్ 2 ఛాన్సెస్లో కూడా ఐ డెంట్ విన్. ఏమో మీ పెళ్ళాం చేతిలో రాసి పెట్టుదేమో వండి పెట్టుకుని చూస్తా, అదే చందు చేతి కూడా ఓపెన్ చేపిస్తా, చూద్దాం ఏమొస్తుందో. ఆడతావా హనీ? ఒకటి 10 రూపీస్ వచ్చింది, మాకు డైలాగ్ కావాలి. అదేసి డైలాగ్ కొనిస్తాడు మామ, ఓకేనా? హే కనమా, చందు ఇస్ బ్యాక్. కనమా నన్ను ఒక గేమ్ ఆడతావా? అది నా దగ్గర ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు 0 వచ్చింది. కళ్ళు 150 గెలుచుకుంది, అను ఏమో 70 గెలుచుకుంది. ఇప్పుడు నీ టర్న్. ఒకటిది కళ్ళు మూసుకుంది. ఇగో ఓకే 50. అవునా? సరే మళ్ళీ ఆగు, ఇది కూడా ఇంక్లూడ్ చెయ్యాలి, ఎందుకంటే నా అదృష్టం తెలియాలి కదా. ఒకటి కళ్ళు మూసుకో. ఏయ్ మళ్ళీ క్లబ్ చేసిన. కళ్ళు మూసుకో, ఇక్కడ ఉన్నాయి చూసుకో. చూపి ఏమొచ్చింది చూపి. 10 రూపీసా? అరే నువ్వు 60 నేను కళ్ళు 150. ఎంత టోటల్? 320. రే జాబ్ చేసేవాళ్ళు 270 రా, 270 పట్టుకుని 320. నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు? వెయిటింగ్ ఫర్ యువర్ టర్న్. అన్నీ